పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, ఎలా చదివించాలా, ఎలా డిసిప్లిన్‌లోకి తేవాలా అని ఆలోచించేసరికి తల ప్రాణం తోకకొస్తుందండి. అయితే నా ట్యూషన్‌లో వచ్చేసి ఒక రూల్ అయితే ఉందండి. అదేంటి అంటే ప్రతి వారము ఆ వారం చదివినటువంటి వాటి మీద ఎగ్జామ్ అనేది పెడతాను. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్‌లో ఫుల్‌కి ఫుల్ మార్క్స్ రావాలి. అది కూడా వరుసగా 5 ఎగ్జామ్స్ రావాలి. ఏదైనా మధ్యలో మానినా మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ అనమాట. ఏదన్నా ఎగ్జామ్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ అనమాట. ఏదైనా ఒక వరుస 5 ఎగ్జామ్స్‌లో గనక ఫుల్‌కి ఫుల్ మార్క్స్ వస్తే ఒక గిఫ్ట్ అనేది నేను ఇస్తానండి. అది ఏదైనా కావచ్చు. అంటే అది వాళ్ళకి ఉపయోగపడేది. నేను షాపింగ్‌కి వెళ్ళినప్పుడు నాకు కొద్దిగా అందుబాటులో ఉండేది. నాకు కనిపించింది. నేను తీసుకొచ్చి ఇస్తాననమాట. ఇలాగ చేస్తే ఏంటి అంటే కొద్దిగా పిల్లల్లో కంటిన్యూయస్‌గా నా 5 ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఒక డిసిప్లిన్ అనేది అలవాటవుతుందని, అలాగే తప్పకుండా ట్యూషన్‌కి మానకుండా రావటం అనేది అలవాటవుతుందని, అలాగే వాళ్ళకి చదివితే మరి ఎగ్జామ్స్‌లో ఫుల్ మార్క్స్ రావాలి అని చెప్పి కొద్దిగా పట్టుదలగా చదవగలుగుతారని, ఒకళ్ళకి ఇస్తుంటే ఎంకరేజ్ అయ్యి మరి మిగతా పిల్లలు కూడా చదివి మేము కూడా అలాగే తెచ్చుకుందాం అనుకుంటారని ఇన్ని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రూల్ అనేది పెట్టానండి. అయితే లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఇది బాగా సక్సెస్ అయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాగా చదువుకున్నారు. ఎగ్జామ్స్ అడిగి మరీ పెట్టించుకున్నారు. ఫుల్ మార్క్స్ తెప్పించుకున్నారు. గిఫ్ట్స్ తీసుకున్నారు. అయితే ఈ అకాడమిక్ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నానండి. ఇలాంటివి ట్యూషన్లో చాలానే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామండి.